హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి పిల్లల కోసం క్యారెట్ అండ్ బీట్రూట్ పౌడర్ అనేది రెడీ చేస్తున్నాను. సో ఈ పౌడర్ వచ్చి మనం దోశల్లో యాడ్ చేసుకోవచ్చు, ఇడ్లీలో యాడ్ చేసుకోవచ్చు, అట్లాగే మిల్క్ డైలీ ఇచ్చే పిల్లలకి మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్యారెట్ బీట్రూట్ పౌడర్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ పౌడర్ కోసం మనము ఫ్రెష్ క్యారెట్ తీసుకోండి అండ్ మీకు ఎంత పౌడర్ కావాలంటే అంత క్వాంటిటీ. సో అదే విధంగా బీట్రూట్ కూడా ఫస్ట్ వచ్చి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తొక్క మొత్తాన్ని రిమూవ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అండ్ తురుముకోవాలి, చెక్కుకోవాలి అంటే చాలా బిగ్ ప్రాసెస్ కాబట్టి మనం స్కిప్ చేసేస్తూ ఉంటాం డైలీ వాటిలో యాడ్ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ బిజీ మామ్స్కి ఈ పౌడర్ బాగా యూజ్ అవుతుంది. డైలీ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేసిన అండ్ ఇడ్లీ దోశ ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ వచ్చి మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినట్టయితే వీక్లీ వన్స్ మనము వీక్ అంతా హ్యాపీగా యాడ్ చేసినట్టు అవుతుంది. ఒక వెజిటేబుల్స్ పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. అండ్ బీట్రూట్ క్యారెట్ వాళ్ళు చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి సో తర్వాత మంచిగా వాష్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా చెక్కేసుకోవడమే. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లా చెక్కాలి అని చెప్పి నేను ఈ కర్రీస్ అనేది అవాయిడ్ చేస్తాను. అస్సలు నచ్చని పని అయినా ఉందంటే ఇదే. బట్ పిల్లల హెల్తీ కోసం, వాళ్ళకి హెల్తీ డైట్ అనేది ఇవ్వడం కోసం మామ్స్ ఈ మాత్రం కష్టపడాలి కదా. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఏం చేయాలి అంటే మనం ఎండలో మంచిగా ఎండనివ్వాలి. సో ఇది వచ్చి వింటర్ సీజన్ కాబట్టి నాకు 1 డేకి అయితే అసలు ఎండలేదు, చూసారు కదా. ఈ విధంగా కొంచెం కొంచెం ఇంకా వెట్గా ఉంది. సో సెకండ్ డే రెండు మిక్స్ చేసి ఎండబెట్టాను. నాకు 2 డేస్కి ఫుల్గా డ్రై అయిపోయినాయి. సో అట్లా డ్రై అయిన దాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకోవడమే. ఈ పౌడర్ వచ్చి మనకి 1 వీక్ టు 10 డేస్ దాకా నిల్వ అనేది ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకున్నట్టయితే మనకి హ్యాపీగా ఎందులో కావాలంటే అందులో మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, రవ్వ ఇంకా ఆల్మోస్ట్ అన్నిట్లోనే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.